ఫర్ సపోజ్ మీ ఫాదర్ ఉన్నారనుకోండి, ఆయన మిమ్మల్ని బయటికి వెళ్ళి పాలు తీసుకురా అన్నారు. ఓకే, అంటే ఒకవేళ వర్షం పడితే బండేసుకుని పాలు తీసుకురా, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళి పాలు తీసుకురమ్మన్నారు అనుకోండి, దాన్ని కూడా మీరు ప్రోగ్రాంలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పర్టికులర్ ఒక ఎగ్జాంపుల్ని, ఓకే, పాలు తీసుకురావడం అనేది ఇక్కడ మీకు ప్రాబ్లం స్టేట్మెంట్ అనమాట. ఓకే, ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ అనే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి అంటే పాలు తీసుకురావడం. ఓకే, మిల్క్ తీసుకురావడం అనేది ప్రాబ్లం స్టేట్మెంట్. సో ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ని డిఫరెంట్ స్టెప్స్ కింద మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఓకేనా, డిఫరెంట్ స్టెప్స్ కింద రాసుకోండి. ఓకే, మీ ఫాదర్ ఏమన్నారు, స్టార్ట్ అసలు ఫస్ట్ మీ ఫాదర్ ఏమన్నారు అంటే పాలు తీసుకురమ్మన్నారు. ఓకే, మిల్క్ తీసుకురమ్మన్నారు. ఒకవేళ వర్షం పడితే, ఒకవేళ ఇఫ్ అంటే ఏంటి, ఒకవేళ అనే కదా, ఒకవేళ అంటే ఇఫ్. ఓకే, ఒకవేళ వర్షం పడితే బైక్ మీద వెళ్ళు, లేకపోతే అంటే ఏంటి, ఎల్స్. ఎల్స్ అంటే లేకపోతే. ఓకే, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళమన్నారు. ఓకే, ఇంతే కదా, ప్రాబ్లం స్టేట్మెంట్ ఇదే కదా. సో మీరు దీన్ని ఏం చేస్తారు, ఫైనల్గా మీరు పాలు తీసుకొస్తారు. అవుట్పుట్ ఏమొస్తుంది అంటే మీకు వర్షం పడిందో లేదో కూడా మీరు కంప్యూటర్కి మీరు చెప్పేయాలన్నమాట. బేసిక్గా ఒక ప్రోగ్రాంలో మనం ఆన్సర్ ఇస్తాము, క్వశ్చన్ ఇస్తాము, ఏం ప్రింట్ కావాలో కూడా చెప్పేస్తాము. సో ఇక్కడ స్టార్ట్ చేసాము, మీ ఫాదర్ ఇఫ్ అంటే వర్షం పడకపోతే బండి మీద నడుచుకుంటూ వెళ్ళమన్నారు, వర్షం పడితే బండి మీద వెళ్ళమన్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో అవుట్పుట్ ఏంటంటే వర్షం పడింది కాబట్టి బైక్ మీద వెళ్ళాను అనేది అవుట్పుట్. సో ఈ చిన్న ప్రాబ్లం స్టేట్మెంట్ మీకు క్లియర్గా అర్థమైంది కదా. దీన్ని ఇప్పుడు మనము పైథాన్లో ఇంప్లిమెంట్ చేసాము అనుకుందాం. ఓకే, పైథాన్లో ఇంప్లిమెంట్ చేశాను అనుకుందాం. పైథాన్లో ఏం చేస్తామంటే చాలా ఈజీగా పైథాన్లో ఒకవేళ రైనింగ్ అనేది ట్రూ అనుకుందాం మనం. ఓకే, రైనింగ్ అనేది ఒక ట్రూ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ రైనింగ్. ఓకే, ఇఫ్ రైనింగ్ అనేది తీసుకున్నాం అనుకోండి, ప్రింట్ గో బై బైక్ ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్. ఓకే, గో బై బైక్ ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్. ఎల్స్ ప్రింట్ గో బై వాక్. అంటే ఈ ప్రోగ్రాము పైథాన్లో మనం ఇంప్లిమెంట్ చేసాము అనుకోండి, పైథాన్లో మీరు రాశారనుకోండి. సో మీకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే సింపుల్ లాజిక్. దీనికి మీకు డిఫరెన్స్ ఏముంది చెప్పండి. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏముంది, ఈ లాస్ట్లో అవుట్పుట్ ఏదైతే రాసామో అది ఇక్కడ రాసాము. ఓకే, వర్షం పడింది కాబట్టి ఇక్కడ ట్రూ అని రాసాము. ఇక్కడ ఇఫ్ అంటే ఏంటి, ఒకవేళ వర్షం పడితే బైక్ మీద వెళ్ళు అని ఉంది. సో ఒకవేళ ఇఫ్ అంటే ఇదే కదా, ఇఫ్ రైనింగ్ వర్షం పడితే బైక్ మీద వెళ్ళు. ఎల్స్ వర్షం పడకపోతే బండి మీద వెళ్ళు. ఎల్స్ గో బై వాక్. సో సేమ్ అంటే మీరు ఒక దాన్ని ఏది అర్థం చేసుకున్నారో అదే మీరు ప్రోగ్రాంలో రాస్తున్నారు. బట్ మీకు ఇక్కడ ఏమర్థం అవ్వాలంటే ఎక్కడ ట్రూ వాడాలి, ఎక్కడ ఇఫ్ వాడాలి, ఎక్కడ ఎల్స్ వాడాలి, ఇది మీరు ఎగ్జాక్ట్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మీరు నేర్చుకునేది. అంటే ఒక పైథాన్ కానీ జావా కానీ సి కానీ మీరు నేర్చుకుంటున్నారా అంటే మీకు అక్కడ లాజిక్స్ ఎవరిని చెప్పరండి. ఈ లాజిక్స్ అనేది మనమే నేర్చుకోవాలి. బట్ ఒక స్టేట్మెంట్ అంటే ఇఫ్ అనేది ఎక్కడ వాడాలి, ఎల్స్ అనేది ఎక్కడ వాడాలి, ట్రూ అంటే ఏంటి, ప్రింట్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్లాస్లో నేర్పిస్తారు. సో మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్. రీసెంట్గా మనల్ని ఒక పర్సన్ని టీసీఎస్లో అడిగిన క్వశ్చనే తీసుకుందామండి. టీసీఎస్లో అతను ఏమడిగాడంటే 233 అని 2 నెంబర్స్ ఇచ్చారు. ఈ 2 నెంబర్స్లో ఏది గ్రేటర్ అనే దాన్ని నువ్వు ప్రింట్ చేయాలంటే మీకు ఒక జనరల్ పర్పస్గా ఒక స్టూడెంట్గా మీకు తెలుసు ఇది ఏ అనుకుందాము, ఇది బి అనుకుందాము. ఓకే, ఇది ఏ అనుకుని ఇది బి అనుకుని 200 ఇది 33. ఇందులో ఏది పెద్దదంటే మీరు ఈజీగా చెప్పేస్తారు కదా 200 పెద్దదని. సో అదే విషయాన్ని మీరు పైథాన్ యూస్ చేసి, ఆఫ్ కోర్స్ పైథాన్ అనేది ఈజీ కాబట్టి ఈ వీడియో తొందరగా అయిపోవడానికి నేను పైథాన్ యూస్ చేస్తున్నాను. సి కానీ జావా కానీ మీ ఇష్టం, ఎందులో అయినా యూస్ చేయొచ్చు. ఓకే, పైథాన్ యూస్ చేసి మీరు ఇదే విషయాన్ని కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పాలనుకోండి. ఏం చేస్తారు మీరు? బేసిక్గా ఒక ప్రోగ్రామింగ్ తీసుకోండి. ఏ = 200, బి = 33. ఇఫ్ అంటే ఒకవేళ, ఓకే, ఇఫ్ బి గ్రేటర్ దాన్ ఏ, ప్రింట్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. ఎల్స్ ప్రింట్ బి ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ఏ. ఓకే, సో ఇంతే, ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఇక్కడ మీకు ఏమర్థం అవుతుందంటే ఒక లాజిక్ మీరు ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి. బేసిక్గా మీకు 200కి 300లో ఏది పెద్దది అనేది మీకు తెలుసు.
ఓకే, మీరు దాన్నే ఇక్కడ కంప్యూటర్కి అర్థమయ్యేలాగా 200ని ఏ అనుకుంటున్నారు, 300ని బి అనుకుంటున్నారు. ఇఫ్ అంటే ఏంటి, బి గ్రేటర్ దెన్ ఏ, ఒకవేళ బి గ్రేటర్ దెన్ ఏ అయితే ఇది ప్రింట్ అవ్వాలి, ఎల్స్ ఒకవేళ కాకపోతే ఇది ప్రింట్ అవ్వాలి. బట్ మీరు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా అంటే ఇఫ్ లూప్ ఎక్కడ వాడాలి, ఎల్స్ లూప్ ఎక్కడ వాడాలి, ప్రింట్ ఎక్కడ వాడాలి, ఇది నేర్చుకుంటున్నారు. సో అదేవిధంగా మీరు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఫెబినాసి సిరీస్ అంటే ఏంటి, లేకపోతే ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఇంకా స్వాపింగ్ అంటే ఏంటి, ఓకే, ఇలాంటి వాటి లాజిక్స్ మీరు తెలుసుకున్నారనుకోండి, దట్ ఈస్ వాట్ ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ అంటే ఏదన్నా ఒక లాంగ్వేజ్ లాగా కాదండి. ప్రోగ్రామింగ్ ఈజ్ కంప్యూటింగ్. ఇక్కడ మీకు మ్యాథ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు రేపొద్దున ఏదన్నా కానీ కంపెనీలో చేరినా కూడా మీకు అక్కడ ఏమడుగుతారంటే చిన్న లాజిక్ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటారు. అంతేగాని నీకు ప్రోగ్రామ్ వచ్చు కాబట్టి ఈ లాజిక్ చేయమని అడగరు. మీకు ఏదన్నా ఒక సమస్యను ఇస్తారు, ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ని ఇస్తారు. దాని ద్వారా మీరు కంప్యూటర్తో ఇంటరాక్ట్ అయ్యి ఒక అవుట్పుట్ తీసుకొస్తారు. అది ఏ లాంగ్వేజ్లో అయినా చేయొచ్చు. మీరు జావాలో చేయొచ్చు, పైథాన్లో చేయొచ్చు, లేకపోతే సిలో చేయొచ్చు. కాబట్టి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు యాప్టిట్యూడ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, యాప్టిట్యూడ్ అంటే యాప్టిట్యూడ్ కానీ లాజికల్ థింగ్స్ కానీ చేయడం వల్ల మీ ఆలోచన శక్తి అనేది మారుతుంది. సో ఒక ప్రాబ్లమ్ని మీరు ఎలాగ సాల్వ్ చేయొచ్చు అనే దానికి వేస్ ఫైండ్ అవుట్ చేయగలిగితే అప్పుడు మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల, ప్రోగ్రామింగ్లోని సింటాక్స్ నేర్చుకోవడం వల్ల మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మీకు కావాల్సింది ఏంటంటే లాజికల్ థింకింగ్ నేర్చుకోవాలి, కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఒక ప్రాబ్లం ఇస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మీకు తెలిసి ఉండాలి, బేసిక్ సింటాక్స్ రూల్స్ నేర్చుకొని ఉండాలి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఒక ఐడిఈని ఎలా వాడాలి అనేది నేర్చుకోవాలి. బయట మనకి చాలా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, మేబీ మన కోచింగ్ సెంటర్ కూడా ఉంది. మనం అక్కడ ఏం నేర్పిస్తాము అంటే సింటాక్స్ రూల్స్ నేర్పిస్తాం, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ కానీ లాజికల్ స్కిల్స్ మీద మీకు హోంవర్క్స్ ఇస్తారు. సో మీరు ఈ లాజిక్ తెలుసుకొని ఇలా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అది మీకు కష్టం కాబట్టి మీరు కోచింగ్ సెంటర్స్లో చేరుతున్నారు అఫ్కోర్స్. సో ఈ సింటాక్స్ కానీ ఈ రూల్స్ కానీ నేర్చుకొని ఈ ప్రాబ్లమ్ స్కిల్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది నేర్చుకుంటే ఒక ప్రోగ్రామ్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అనమాట. మేబీ ఒక మెకానికల్ వాళ్ళు, ఒక ట్రిపుల్ వాళ్ళు, ఈసీ వాళ్ళు కానీ ఈ రకంగా ఆలోచించగలిగితే, ఒక లాజికల్ థింకింగ్ అనేది మీరు బిల్డ్ చేసుకోగలిగితే మీకు ప్రోగ్రామింగ్ అనేది కేక్ వాక్ అని చెప్పచ్చు అనమాట. చాలా ఈజీగా మీరు చేసేస్తారు. సో మీరు మీ లాజికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ బేసిక్ సింటాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఒక ఇంటర్వ్యూ అనేది మీరు క్రాక్ చేయడం చాలా ఈజీ. So this is for now and I am Krishna signing off. Thank you.